సర్వకృపానిధి కనికరము కలిగినటువంటి మా కన్న తండ్రి, సర్వశక్తిమంతుడైన మా దేవ, ఆకాశ మహాకాశాలకు సృష్టికర్త, మీ పవిత్ర నామానికి, మీ పరిశుద్ధ నామానికి, మా ప్రభువును మా ప్రియ రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామలో హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభువా, గత 2 దినాలుగా ఎన్నో శ్రేష్టమైన సంగతులతో మా హృదయాలను నింపి ఈరోజు తండ్రి 3వ దినంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టి మరిన్ని మహావిజ్ఞాన సంగతులు తెలుసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం తండ్రి. ప్రభువా, కూడి వచ్చినటువంటి మీ పిల్లలు వింటున్నటువంటి మాటల్ని నా మాటలుగా భావించక అవి మీరు వ్రాయించినటువంటి మాటలని, ఆ మాటలను నేను కేవలం ఉపదేశించే మీ దీనదాసుడిగా ఉన్నానని, ఆ మాటల్ని మీ మాటలుగా మీరు హెచ్చరించే హెచ్చరికలుగా గుర్తుంచుకొని వారి హృదయాల్లో భద్రం చేసుకుని తండ్రి మీ కొరకు తమ జీవితాన్ని సమర్పించగలిగే భాగ్యాన్ని దయచేయండి తండ్రి. మీ సత్యవాక్యాన్ని సరిగా విభజించి ఉపదేశించడానికి మీ సమయోచితమైన జ్ఞానాన్ని, మరి ముఖ్యంగా మా యందు మీరు నివసింపజేసిన మా అందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని సహాయాన్ని ప్రసాదించమని సమస్త ఘనత మహిమా ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనిచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని ప్రజలారా, మానవ జీవితంలో ఆత్మీయ వైకల్యం అనేది ఎంత ప్రమాదకరమో, ఈ ఆత్మీయ వైకల్యం వలన మనం ఎంత నష్టపోతామో, సహజంగా మానవుడు అన్నాక ఏదో ఒక పాపం, ఏదో ఒక పొరపాటు, ఏదో ఒక తప్పిదం ప్రతి ఒక్కరి జీవితంలో జరగడం సహజం. ఆ విషయం మనందరికీ తెలుసు. అలా జరిగినప్పుడు దాని అందే నిలిచిపోక తప్పు దిద్దుకొని మరలా పడిపోయిన వాడు తిరిగి లేచి పరుగెత్తాలన్నది దేవుని యొక్క నియమం. మానవుడు పాపం చేసి దేవునికి దూరం అయిపోయినప్పుడు దేవుడు అతన్ని క్షమించి మరలా దగ్గర చేసుకునే ప్రయత్నం చేశాడు. అదే నిన్న మీకు చెప్పినట్టుగా యేసుక్రీస్తు ప్రభు వారి భూమి మీదకు వచ్చినటువంటి ప్రధానమైన కారణం. ఆయన భూమి మీదకు రావడంలో మానవుణ్ణి రక్షించాలి, మానవుణ్ణి కాపాడాలి, మానవుణ్ణి ఉన్నతమైన స్థితిలోని తీసుకుని వెళ్ళాలి. ఇక్కడే ఉండిపోవడం కాదు, మానవుడు ఇక్కడి నుంచి వేరే చోటికి వెళ్ళవలసిన వాడై ఉన్నాడు అనే సత్యాన్ని తెలియజేశారు. ఆ సత్యాన్ని తెలియజేస్తూ అనేకుల ఆత్మీయ వైకల్యాన్ని దూరం చేసి, ఆ ఆత్మీయ వైకల్యం నుండి విడిపించి మానవుల్ని పరిపూర్ణమైన వారిగా తీర్చిదిద్దాలన్నది ఆయన యొక్క ప్రధానమైన సంకల్పం, ప్రధానమైన ఉద్దేశం. అందులో భాగంగానే క్రైస్తవ్యం ప్రారంభించబడింది. క్రైస్తవ్యం అంటే నా దృష్టిలో ఒక వైద్యశాల, ఒక ఆసుపత్రి లాంటిది, ఒక హాస్పిటల్. ఎందుకు హాస్పిటల్కి వెళ్తారు మీ అందరికీ తెలుసు. రోగం వచ్చింది, వ్యాధి ముదిరిపోకుండా దాన్ని తగ్గించుకోవటానికి మనందరం ఎక్కడికి వెళ్తాం? హాస్పిటల్కి వెళ్తాం. బ్రతకటానికి వెళ్తాం హాస్పిటల్కి. ఎందుకు బ్రతకడానికి? రోగం బారిన పడ్డాం కాబట్టి. రోగం బారిన పడితే ఏమవుతుంది? చచ్చిపోతాం కాబట్టి. ఎక్కడికి వెళ్ళాలి? హాస్పిటల్కి వెళ్ళాలి. ఎందుకు హాస్పిటల్కి వెళ్ళాలి? వైద్యం స్వీకరించాలి. వైద్యం స్వీకరిస్తే ఏమవుతుంది? రోగం నయమవుతుంది. క్రైస్తవ్యం కూడా ఒక ఆసుపత్రే, దేవుడు ప్రారంభించినటువంటి ఆసుపత్రి, ఉచిత ఆసుపత్రి. లోక సంబంధమైన ఉచిత ఆసుపత్రి లాంటిది కాదు ప్రియులారా. ఈ లోకంలో కార్పొరేట్ హాస్పిటల్కి విలువ ఎక్కువ, నమ్మకం ఎక్కువ. గవర్నమెంట్ ఆసుపత్రికి విలువ తక్కువ, మనుషులకు అక్కడ నమ్మకాలు తక్కువ. కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం బాగుంటుంది, గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యం బాగోదు అన్నది ప్రజల యొక్క విశ్వాసం. కానీ క్రైస్తవ్యం అలా కాదు ప్రియులారా. కోర్స్ క్రైస్తవ్యంలో కూడా కార్పొరేట్ హాస్పిటల్స్ వెలిసాయనుకోండి, అక్కడ కూడా వైద్యం బాగోదు. రివర్స్ ఇక్కడ లోక సంబంధమైన హాస్పిటల్స్లోనేమో కార్పొరేట్ దగ్గర వైద్యం బాగుంటుంది, గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యం బాగోదనే నమ్మకం ఉంది. కానీ క్రైస్తవ్యంలో కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఆ కార్పొరేట్ హాస్పిటల్స్లో వైద్యం అసలు ఉండదు, ఇంకా రోగం ముదిరిపోద్ది.
తొందరగా చచ్చిపోతారనమాట. 10 రోజులకి చావాల్సినోడు 2 రోజులకే చచ్చిపోతాడు. అలా ఉంటుంది. కానీ ప్రియులరా, క్రైస్తవ్యం ప్రారంభించబడటానికి గల ప్రధానమైన కారణం మనిషి ఆత్మరోగంతో బాధపడుతున్నాడు. ఆత్మరోగం నుండి విడిపించి వైద్యం అందించి చక్కదిద్ది అతన్ని వచ్చిన చోటుకి నిత్య జీవితానికి, పరలోకం అనే ఒక మహాలోకానికి తీసుకొని పోవాలి. మీరు గమనించండి, మనం ఇక్కడున్నాం, ఆకాశానికి ఆవలి ఏముందో మనకు తెలీదు. మొన్న చంద్రుడి మీద కొన్ని ఛాయాచిత్రాలు భూమి మీదకు ఆ వ్యోమనౌకలు పంపించేంత వరకు కూడా, వాళ్ళు పంపించినటువంటి ఆ యంత్రాలు ఫోటోలు తీసి మనకు భూమి మీదకు పంపించేంత వరకు కూడా చంద్రుడి ఉపరితలం ఎలా ఉంటుంది, ఈ ఫొటోస్ చూసిన తర్వాత మనకు అర్థమైంది ఈ విధంగా ఉంటుంది అని. మనం ఇక్కడ కూర్చుంటే మనకు తెలియదు కదా, అక్కడ అది ఆల్రెడీ ఉంది. మనం చూడనంత మాత్రాన అక్కడ చంద్రుడి మీద ఉపరితలం లేదని కాదు, అక్కడ మట్టి లేదని కాదు, ఉంది. కానీ మనకు కనబడదు. అలాగే ఈ లోకాన్ని విడిచిపెట్టేంత వరకు కూడా మరో లోకం ఉందని, మరణించిన వారు మరో లోకానికి వెళ్ళిపోతున్నారని, మనం కూడా మరణం తర్వాత మరో లోకానికి వెళ్ళాల్సి ఉందన్న వాస్తవాలు ఇక్కడ ఉన్నంత వరకు చాలామందికి అర్థం కాదు. వ్యాధి ముదిరిపోయి భయంకరంగా మనం మారిపోయి ఆత్మీయ గుడ్డితనంలో పొరలాడుతూ ఉంటే, వైద్యం స్వీకరించకపోతే, ఆ ఆత్మీయ అంధత్వంలోనే చనిపోతే మన గమ్యస్థానం మారిపోతుంది, చాలా నష్టపోతాం. అది జరగకూడదు. ఆ ప్రమాదం నీ జీవితంలో జరగకూడదు. నీ బ్రతుకు అలాంటి భయంకరమైన స్థితిలోనికి వెళ్ళిపోకూడదు. నీ బ్రతుకు అలా మారిపోకూడదని కోరుకున్నటువంటి నీకన్న తండ్రి భూమి మీదకు తన కుమారుని పంపించి నీలో ఉన్న ఆత్మీయ అంధత్వాన్ని తొలగించాలని భావించాడు. నీలో ఉన్న ఆత్మరోగాన్ని తీసివేయాలి, నాలో ఉన్న ఆత్మరోగాన్ని తీసివేయాలని భావించాడు. అలా ఆత్మరోగాన్ని తీసివేయాలని సంకల్పించినటువంటి ఆ కన్న తండ్రి తన కుమారుడైన క్రీస్తును బలియాగం జరిగించి ఆయన పవిత్ర రక్తం ద్వారా సమస్త మానవాళికి, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా గొప్ప విడుదలను ప్రసాదించాడు, గొప్ప విడుదలను అనుగ్రహించాడు ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా. ప్రియులరా, కానీ ఆత్మీయ అంధత్వంలో కూరుకుపోయినటువంటి చాలామంది ఆ సత్యాన్ని ఎందుకో గ్రహించలేకపోయారు, ఆ సత్యం వైపు ఆకర్షింపబడలేకపోయారు, ఆ సత్యానికి దగ్గర కాలేకపోయారు. నేను చెప్పాను కదా, అదే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ ఏమంటున్నారో ఒకసారి మీరు దైవ గ్రంథంలో పరిశీలన చేయగలిగితే, మత్తయి సువార్త 13వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చూద్దాం. అందరూ కూడా మీ చేతిలో ఉన్నటువంటి జీవ గ్రంథాన్ని తెరిచి చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 10వ వచనం. తర్వాత శిష్యులు వచ్చి, నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయన అడగగా, ఆయన వారితో ఇట్లనెను, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది, కానీ వారికి అనుగ్రహింపబడలేదు. కలిగిన వానికే ఇయ్యబడును, లేనివానికి కలిగినది వాని యొద్ద నుండి తీసివేయబడును, మరియు వారు చూచుచుండియు చూడరు. విచిత్రంగా ఉంటుందండి ఈ మాట. చూచుచుండియు చూడరా, ఇదేంటిది? ఇందుకే చూస్తున్నట్ట చూడనట్ట? అక్కడ ఏమని చెప్తున్నారు ప్రభు? వారు చూచుచుండియు చూడరు. తర్వాత వినుచుండియు వినరు. చూచుచుండియు చూడరట, వినుచుండియు వినరట, గ్రహింపకయు ఉన్నారట. ఏమంటే విచిత్రంగా అనిపించాయి లేదా మీకు ఈ మాటలు? వాడు చూస్తాడు కానీ వాడికి కనబడదు అన్నారు అనుకోండి, ఎలా ఉంటుంది మనకి? ఎలా ఉందండి అది? వాడు చూస్తాడండి, చాలా చక్కగా చూస్తాడు కానీ వాడికి కనబడదు. వాడు చాలా చక్కగా వింటాడు కానీ వాడికి వినబడదు. అలా ఉన్నాయి ఇక్కడ యేసుప్రభువు వారి మాటలు. వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినరు. ఈ మాటలు శిష్యులతో చెబుతూ ఉపమాన రీతిగా ఎందుకు బోధిస్తున్నానంటే, వారికి స్వీకరించగలిగే హృదయం కానీ, గ్రహించాలనే తపన కానీ, ఆ మాటలను అంగీకరించాలనే విశ్వాసం కానీ, వారి హృదయంలో ఉన్నటువంటి ఆ వ్యాధిని తొలగించుకుని ఆ వైకల్యం నుండి విడుదల పొందాలనే భావన కానీ లేదు. ఎందుకంటే మూర్ఖత్వంలోనికి వెళ్ళిపోయారు, మోసపూరితమైన స్వభావం కలిగి ఉన్నారు. వాళ్ళ ఆలోచనలు వాళ్ళని మోసం చేస్తున్నాయి, ఈ లోకం వాళ్ళని మోసం చేస్తుంది.
లోక సంబంధమైన ఉద్దేశాలతో వాళ్ళను వాళ్ళే మోసగించుకుంటున్నారు. నానాటికి మరింత మోసంలోనికి దిగజారిపోతున్నారు. గనుక వాళ్ళు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినరు. వాళ్ళకి ఇంక అర్థం కాదు, గ్రహింపు లేక ఉన్నారు. ఆ తర్వాత ప్రభు మాట్లాడుతూ అంటున్నారు, ఈ ప్రజలు కన్నులార చూచి, చెవులార విని, హృదయముతో గ్రహించి, మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు. జాగ్రత్తగా చూడాలి. ఏంటట? కన్నులార చూచి, చెవులార విని, హృదయముతో గ్రహించి. చాలా ఇంపార్టెంట్ కదండి. హృదయంతో గ్రహించాలంటే ఏమేం కావాలి మనకి? కన్నులార చూడాలి, చెవులార వినాలి. ఇప్పుడు మీరు ఏ వచనం అయితే చదువుతున్నారో అదే వచనాన్ని ఆధారం చేసుకుని ఒక అద్భుతమైన చరిత్ర మీకు చెబుతాను. చాలా ఉన్నతమైన చరిత్ర, మీరు ఆశ్చర్యపోయే చరిత్ర. ఏంటి, ఇలాంటి సంఘటన కూడా ఈ భూమి మీద జరిగిందా? ఇలాంటి వారు కూడా ఈ భూమి మీద ఉన్నారా? ఇది నిజమేనా అని ఆశ్చర్యపోయేటంతటి ఒక గొప్ప వాస్తవాన్ని దేవుడి భూమి మీద జరిగించాడు ప్రియులారా. అప్పుడప్పుడు అక్కడక్కడ కొంతమంది పుడుతూ ఉంటారు. వాళ్ళు ఎందుకు పుట్టారబ్బా అనుకుంటాం. అర్థమవుతుందా? చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం, వీళ్ళు ఎందుకు పుట్టారబ్బా, వీళ్ళ పుట్టుక వల్ల ఎవరికి ప్రయోజనం, వీళ్ళు ఎందుకు పుట్టాలి, ఇలాంటి మాటలు చాలామంది మాట్లాడుతుంటారు. పుట్టించినోడికి తెలుసు, నీకేం తెలుసు? అంతే కదా. వాళ్ళు ఎందుకు పుట్టారో నీకేం తెలుసు, మరి ఎవరికి తెలుసు? పుట్టించుకున్నోడికి తెలుసు. వాళ్ళని ఎందుకు అలా పుట్టించుకున్నాడో, అక్కడ ఏం జరిగిందో, జరిగిన సందర్భం ఏంటో, జరిగిన సంఘటన ఏంటో, ఆ సంఘటన ద్వారా దేవుడు ఏ కార్యం జరిగించబోతున్నాడో, ఏ విధంగా వాళ్ళను వాడుకోబోతున్నాడో, ఏ విధంగా ఒక గొప్ప సంగతి ఈ ప్రపంచానికి చాటి చెప్పబోతున్నాడో నీకు నాకు తెలీదు. అది దేవుని సంకల్పం, అది దేవుని ఉద్దేశం. అలా దేవుని ఉద్దేశాలు నెరవేరినప్పుడు మనకు అర్థమవుతుంది, అమ్మో దేవుడు నిజంగా అద్భుతమే, ఆయన ఏదైనా చేయి దలిచాడంటే అద్భుతమే, ఆయన ఏదైనా ఆలోచించాడంటే అద్భుతమే అని మనకు అనిపిస్తుంది ప్రియులారా. మీరు ఇప్పుడు గమనించండి, అక్కడ వ్రాయబడిన మాటను జాగ్రత్తగా. కన్నులతో చూచి, కన్నులార చూచి, చెవులార విని, హృదయముతో గ్రహించి, మనసు తిప్పుకొని. హృదయంతో గ్రహించి నెక్స్ట్ ఏం చేయాలట? కన్నులార చూసి, చెవులార విని, హృదయంతో గ్రహించి నెక్స్ట్ ఏం చేయాలట? మనస్సు తిప్పుకునే. అది వ్యాధి తగ్గడం అంటే. కన్నులార చూచి, చెవులార విని, హృదయంతో గ్రహించి మనస్సు తిప్పుకోవాలి. అంటే మనస్సు మార్చుకోవాలి. భూమి మీద ప్రతి మనిషి మనస్సు చెడిపోయిందే. ఏ మనిషి ఇక్కడ నీతిమంతుడు కాదు, ఏ మనిషి పరిశుద్ధుడు కాదు, ఏ మనిషి యథార్థవంతుడు కాదు. అందరి జీవితాలు పాడైపోయినవే, అందరి బ్రతుకులు మలినమైపోయినవే, అందరూ పడిపోయిన వారే. అలా పడిపోయిన వారికి వైద్యం అందించాలని ఒకే ఒక పరిశుద్ధుడు ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన తప్ప ఈ నేల మీద మరో పరిశుద్ధుడు నడవలేదు. ఈ నేల అంటే ఈ నేల కాదు, మొత్తం యావత్ భూమండలం మీద గురించి మాట్లాడుతున్నాను. పరిశుద్ధుడు ఎవరైనా ఈ భూమండలం మీద నడిచాడా అంటే ఒక్క యేసుక్రీస్తు తప్ప మిగిలిన నడక నడిచిన వాళ్ళందరూ ఎవరు? పాపంలో పడిపోయిన వారే, పాపం చేసిన వారే, పాపంతో పరిచయం ఉన్నవారే. నాకు పాపంతో పరిచయం లేదండి, నేను పరిశుద్ధుణ్ణి అని చెప్పేవాడు అంటూ ఎవడు ఈ భూమి మీద లేడు. అందరూ పాపముతో మంచి గాఢమైన పరిచయం కలిగిన వాళ్ళమే. మనం అందరం గాఢమైన పరిచయం, గాఢమైన సంబంధాన్ని కలిగి ఉన్నాం. దేంతో? పాపంతో. అలాంటి పాపపు జీవితాల్ని విమోచించాలని భూమి మీదకి వచ్చాడు ప్రభు. ఆయన మాత్రమే పరిశుద్ధుడు, మిగిలిన వారందరూ కూడా దారి తప్పారు. అందుకే మనసు తిప్పుకుని నా వలన స్వస్థత పొందకుండునట్లు అంటున్నాడు. నా వలన స్వస్థత పొందకుండునట్లు. ఈ పదవి ఎందుకు ప్రయోగిస్తున్నాడంటే ఆయన మాత్రమే ఈ పాప పంకిలమైపోయిన జీవితాన్ని స్వస్థపరచగలిగే సమర్థుడు. స్వస్థత అనగానే కేవలం శరీరానికి మాత్రమే అనుకుంటాం మనం. ఆ పదం వినగానే మనకి ఏం గుర్తొస్తాయి? క్యాన్సరా, ఎయిడ్సా, జలుబా, తుమ్ముల, దగ్గ, ఇవే గుర్తొస్తాయి మనకి స్వస్థత అనగానే. కానీ స్వస్థత అంటే కేవలం భౌతిక సంబంధమైనది మాత్రమే అనుకోకండి ప్రియులారా. దానికి మరో అర్థం కూడా ఉంది. ఆత్మ సంబంధమైన వ్యాధి అంటే మానసిక
దౌర్బల్యం అనగానే మరలా అది కూడా భౌతికంగా తీసుకోకూడదు. మానసిక రుగ్మతలు అనగానే భౌతికంగా కూడా కొన్ని ఉన్నాయి. నేను చెప్పేది ఏంటంటే, ఆత్మీయంగా ఏ మనిషి అయితే పతనావస్థకు చేరిపోయాడో, ఆత్మీయంగా ఏ మనిషి పాపంలో పడిపోయాడో, ఎవరైతే పాపం చేత పట్టబడి చిక్కబడి ఆ పాపం వలన ఆ పాపములో కొట్టుమిట్టాడుతున్నారో, దేవునికి దూరం అయిపోయారో, వాళ్లను బాగు చేయడాన్ని కూడా ఏమని పిలుస్తోంది బైబిలు? చెప్పండి, ఏమని పిలుస్తోంది? స్వస్థపరచబడటం. అంటే ఒక్క వ్యక్తి మారు మనస్సు పొందితే ఆత్మీయంగా ఏమయ్యాడు చెప్పాలి అందరూ కూడా. ఒక వ్యక్తి మారు మనస్సు పొందితే ఆత్మీయంగా ఏమయ్యాడమ్మా? స్వస్థపరచబడ్డాడు. అర్థమవుతుందా? ఒక వ్యక్తి ఎప్పుడైతే మారు మనసు పొందుతున్నాడో అతడు ఆత్మీయంగా స్వస్థపరచబడుతున్నాడు. అంటే అతనిలో ఉన్న రోగం నయమైపోతుంది, అతనిలో ఉన్న కుళ్ళు బయటికి పోతుంది, అతనిలో ఉన్న వ్యాధి బయటికి పోతుంది. అందుకే ఇక్కడ ప్రభు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. గ్రంథంలో వ్రాయబడింది, జాగ్రత్తగా చూడండి. వారు నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము కొవ్వినది. అంటే వారు వైద్యాన్ని స్వీకరించట్లేదు, వారు మందును స్వీకరించగలిగే స్థితిలో లేరు. వారి హృదయం ఏమైపోయిందట? కొవ్వినది, కొవ్వింది. ట్రీట్మెంట్కి సహకరించట్లేదు. వాళ్ళ జీవితం దేవుని వాక్యంతో జరిగేటువంటి ట్రీట్మెంట్కి సహకరించే విధంగా లేదన్నమాట. అందుకే వారి హృదయం కొవ్వినది. తర్వాత వారి చెవులు వినుటకు మందములైనవి. వారి చెవులు వినుటకు మందములైనవి. తర్వాత వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు గనుక మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రము తెలుసుకొనరు అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుచున్నది. అయితే ఇక్కడ మరికొందరు ఉన్నారు కదా, శిష్యులు ఉన్నారు కదా, వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. అయితే మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి. అసలు ఎంత గొప్ప విషయాలు మీరు వింటున్నారో తెలుసా? అనేక మంది ప్రవక్తలు, అనేక మంది నీతిమంతులు మీరు చూచు వాటిని చూడగోరారు కానీ చూడలేకపోయారు, మీరు విను వాటిని వినగోరారు కానీ వినలేకపోయారు. వాళ్ళ వల్ల కాలేదు, ఎందుకంటే ఆ తరంలో ఇది సంభవించలేదు. వాళ్ళు అలాగే ఆశతో చనిపోయారు, కానీ వాళ్ళ ఆశ తీరలేదు. కానీ మీకు అలా కాదు, మీ ఆశ తీరింది. మీరు వింటున్నది ఏదైతే ఉందో వాళ్ళు వినాలనుకున్నది అది, కానీ వాళ్ళు వినలేకపోయారు. మీరు చూస్తున్నది ఏదైతే ఉందో వాళ్ళు చూడాలనుకున్నది వాళ్ళు చూడలేకపోయారు. ఈ అదృష్టాన్ని దేవుడు మీకు అనుగ్రహించాడు, ఈ అదృష్టాన్ని దేవుడు మీకు ప్రసాదించాడు అని ప్రభువు వాళ్ళకి తెలియజేస్తున్నారు ప్రియులారా. కానీ చాలామంది ఏ స్థితిలో ఉన్నారంటే, కళ్ళ ముందు ఈ యొక్క మెడిసిన్ పంచిపెట్టబడుతున్నా కూడా దాన్ని స్వీకరించగలిగే స్థితిలో లేరట. అంతకుముందు చనిపోయిన ప్రవక్తలు మాత్రం ఈ మెడిసిన్ కోసం ఎదురు చూశారు, ఆ మాటలు వినాలనుకున్నారు, ఆ కార్యాలు చూడాలనుకున్నారు. అది ఎవరి కళ్ళ ముందైతే జరుగుతుందో వాళ్ళు మాత్రం పట్టించుకోవడం మానేశారు. ఈరోజు కూడా సమాజం అచ్చుగుద్దినట్టు అలాగే ఉంది. మీరు కావాలంటే పరిశీలన చేసుకోండి. ఈరోజు కూడా సమాజం అలాగే ఉంది. వాక్యం దగ్గరికి వాళ్ళు రాలేదు, వాక్యమే చెప్పండి, వాక్యమే వాళ్ళ దగ్గరకు వచ్చింది. ఏమ రైట్? రైట్. వాక్యం దగ్గరికి వాళ్ళు రాలేదు, నీ దగ్గరకే వాక్యం వచ్చింది. నువ్వున్న ప్రాంతానికే వైద్యం వచ్చింది. 104 మన ఊరు వస్తుంది, నెల వచ్చేది ఏంటిది? 104. ఆ 104 ఎందుకు వస్తుందంటే షుగరు, బీపీ, మోకాళ్ళ నొప్పులు, ఇంకేమైనా ఇతరత్ర సమస్యలు, ఇవన్నీ ఉన్నవారు హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా నేరుగా 104 దగ్గరికి వెళ్ళి అప్పటికప్పుడు ప్రతి నెల చెకప్స్ చేయించుకోవచ్చు. వాళ్ళు ఇచ్చేటువంటి ఉచితమైన మందులు తీసుకోవచ్చు, వాటిని మింగొచ్చు, తద్వారా ఆరోగ్యాన్ని స్వతంత్రించుకోవచ్చు. అందుకని 104 మీ దగ్గరకు వస్తుంది. అది ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకం. అయితే ప్రభువు ప్రవేశపెట్టిన పథకం ఏంటంటే వాక్యమే నీ దగ్గరకు వస్తుంది. కానీ నువ్వు కన్నులుండి చూడవు, చెవులుండి వినవు, హృదయంతో గ్రహించవు. నీ హృదయం కొవ్వింది, నీకు ఎప్పటికీ స్వస్థత
రాదు అంటున్నాడు. అలాంటి వారిని ఉద్దేశించి దేవుడు తన పిల్లలతో మాట్లాడి వారు పశ్చాత్తాపపడితే, మారు మనసు పొందితే, వారి పాపాలు ఉచితంగా క్షమించి నిత్య జీవితాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. కానీ మానవులు ఏం చేస్తున్నారంటే, మాకొద్దు 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 నీ మాటలని చెవులు మూసుకుని పక్కగా వెళ్ళిపోతున్నారట. రక్షణ పొందండి అని 2 చేతులు చాచి ఆయన పిలుస్తున్నాడు, మాకు రక్షణ వద్దు అని 2 చేతులు ఎత్తి వీళ్ళు దండం పెడుతున్నారట. లేకపోతే 2 చేతులు అడ్డంగా పెట్టి మాకు వద్దు బాబు అని ఊపుతున్నారన్నమాట. కన్నులుండి చూడట్లేదు, చూచుచుండియు చూడరు, వినుచుండియు వినరు. దాని అర్థం ఏంటో తెలుసా? చాలా సందర్భాల్లో చాలామంది బ్రతుకుల్లో జరిగేదే. అదేంటంటే, ఒక వచనం చదువుతాడు, ఆ వచనం ద్వారా అతడు చేస్తున్న తప్పేదో అతనికి జ్ఞాపకానికి వస్తుంది. లేదా ఒక వాక్యం వింటాడు, ఆ వాక్యం వినడం ద్వారా అతని బ్రతుకులో జరుగుతున్న ఏదో ఒక దుశ్చర్య అతని జ్ఞప్తికి వస్తుంది, అతని మనస్సాక్షి అతన్ని గద్దిస్తుంది. కానీ అతడు మరలా అదే చేస్తాడు. చదువుతాడు, అదే చేస్తాడు. వింటాడు, అదే చేస్తాడు. చదువుతాడు, దానికి వ్యతిరేకంగానే నడుస్తాడు. వింటాడు, దానికి వ్యతిరేకంగానే జీవిస్తాడు. ఇప్పుడు వీళ్ళని ఏమనాలి? చూచుచుండియు చూడరు, వినుచుండియు వినరు. చూసారా? చూచుచుండియు చూడరు, వినుచుండియు వినరు. ఇలాంటి దౌర్భాగ్యకరమైన పరిస్థితి ఎంతమంది జీవితాల్లో ఉందో మీరు ఆలోచించాలి ప్రియులారా. వాక్యం అంటే ఎదుటివాడిని పరీక్షించడానికి అనుకుంటామండి. ఎప్పుడు కూడా మన స్వభావం అలాగే ఉంటుంది. వాక్యం అంటే ఎదుటివాడిని పరీక్షించడం కాదు, వాక్యం అంటే మనల్ని మనం పరీక్షించుకోవటం. చెబుతున్న నాకు ఈ వాక్యం పరీక్షకు నిలుస్తుంది, వింటున్న మీకు ఈ వాక్యం పరీక్షకు నిలుస్తుంది. అలాంటి శక్తివంతమైనదే దైవ గ్రంథం ప్రియులారా. నాకు, మీకు, నా ఆత్మకు, మీ ఆత్మకు కూడా ఉపయోగపడేటువంటి శక్తివంతమైన దివ్య గ్రంథం ది బైబిల్. అది చెబుతున్నాడు. ఈ ప్రజలు కన్నులార చూచి, చెవులార విని, హృదయంతో మొదట గ్రహించాలి. అలా హృదయంతో గ్రహించగలిగే స్థితిలోనికి చాలామంది వెళ్ళట్లేదు. కన్నులుండే లాభం అప్పుడు, చెవులుండే లాభం అప్పుడు, హృదయం ఉండే ఏమి లాభం ప్రియులరా? మరణం తర్వాత అన్ని విషయాలు అందరికీ అర్థమవుతాయట. ఇది వాస్తవం, బైబిల్ చెబుతోంది. కానీ ఏంటో, బ్రతికున్నంతకాలం ఏదో ఒక పిచ్చితనం, వెర్రితనం మనిషిని ఆవహించి యుగ సంబంధమైన దేవత అవిశ్వాసంతో ఉన్న వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలుగజేసి దాన్ని బ్రతుకున్నంత కాలం తెలుసుకునివ్వకపోవడం వల్ల బ్రతుకున్నంతకాలం దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోండి. సభకు వచ్చామా, కూర్చున్నామా, 4 సార్లు ఆవిలించామా, 2 సార్లు ఒళ్ళురిచుకున్నావా, ఆమెనన్నారా, ఆ గేటు దగ్గరే ఇక్కడ విన్న వాక్యాన్ని దులిపేసుకున్నావా, ఇంటికి వెళ్ళిపోయావా, నిద్రపోయావా? ఇదేనా జరుగుతుంది ప్రతి సభలో? ఇంకేమైనా కొత్తగా జరుగుతుందా? మీరే నిజాలు చెప్పండి, నిజాలు ఓపెన్గా మాట్లాడుకుందాం. ఇదేనా జరుగుతుంది ప్రతి సభలో? ఇదే జరుగుద్దండి. కానీ మళ్ళీ వస్తామండి, ఇదేం విచిత్రమో, దులిపేసుకుంటామని తెలుసు, మళ్ళీ వస్తాం, మళ్ళొచ్చి మళ్ళీ వింటాం, మళ్ళీ దులిపేసుకుంటాం. ఏంటి అసలు ఎందుకు వచ్చిందంటారు ఇది? అదే ప్రభు చెప్తున్నాడు. అదేనాయన నేను కూడా చెప్పేది, నేను కూడా అదే చెప్తున్నా. నీకు అర్థం కావట్లేదంటే, నా భాష నీకు అర్థం కావట్లేదు. నేనేం చెప్తున్నానంటే, వారు చూచుచుండియు చూడరని చెప్పాను, వినుచుండియు వినరని చెప్పాను. నేను చెప్పేది అదే. ఇక్కడికి వస్తారు, రారని నేను అనట్లా. వస్తారు వెళ్తారు, వస్తారు వెళ్తారు, చర్చికి కూడా వస్తారు వెళ్తారు, టీవీల ముందు కూర్చుంటారు వాక్యం వినడానికి, లేకపోతే ఆడియో ప్రసంగాలు వింటారు, వీడియో ప్రసంగాలు వింటారు, యూట్యూబ్లో చూస్తుంటారు, చాలా విధాలుగా చూస్తారు. మళ్ళీ అవసరం అనుకుంటే బైబిల్ స్టడీ చేస్తారు, వాళ్ళే చదువుతారు, కానీ దులిపేసుకుంటారు.
నిజంగా అందరూ దేవుని కొరకు నిలబడిపోతే, అందరూ దేవుని కొరకు బ్రతికేస్తుంటే క్రీస్తు అక్కడ ఎప్పుడు వచ్చేసేదేమో, ఇంత లేట్ అయ్యేది కాదేమో అనిపిస్తుంది. అందరూ యథార్థంగా కట్టుబడిపోయే వాక్యానికి ఖచ్చితంగా నిలబడిపోతే, పరిపూర్ణత వైపు అడుగులు వేసేస్తే ఎప్పుడో క్రీస్తు అక్కడ వచ్చేసేదేమోనండి. అవయవాలన్నీ ఉండి కూడా వాటిని సక్రమంగా వినియోగించుకొనని దౌర్భాగ్యపు దుస్థితి. అవునా కదా? అవునా కదా చెప్పండి. కళ్ళున్నాయి, అందరికీ 2 కళ్ళున్నాయి. నాకు కళ్ళు లేవన్న వాళ్ళు చేతులెత్తండి ప్లీజ్. నాకు కళ్ళు లేవని అన్నోళ్ళు చేతులెత్తాలి. ఈ సభ మొత్తం మీద స్త్రీలు కానీ, పురుషులు కానీ, పిల్లలు కానీ, పెద్దలు కానీ, వృద్ధులు కానీ, నాకు 2 కళ్ళు లేవని అన్నోళ్ళు చేతులెత్తండి. అదృష్టం, ఎవ్వరు లేరు, అందరికీ 2 కళ్ళు ఉన్నాయి. నాకు ఒక కన్ను లేదన్నోళ్ళు చేయొద్దండి పోనీ. అందరికీ 2 కళ్ళు ఉన్నాయి, చూసారా? నాకు చెవులు 2 పని చేయమండి అన్నోళ్ళు చేయొద్దండి. నాకు వినపడదండి అన్నోళ్ళు ఎవరో చెయ్యెత్తరు, ఎందుకంటే అలాంటి వాళ్ళు ఉంటే రారు కాబట్టి. ఎందుకంటే సభ అంటేనే చూడడం కాదు, ఎక్కువ ఏంటి వినడం, ఎక్కువ వినడం. ఒకవేళ చూస్తే తక్కువ చూడడం. సో ఖచ్చితంగా ఇక్కడ అందరికీ చెవులు కూడా ఉన్నాయి. పోనీ ఒక చెవి పని చేయదన్న వాళ్ళు చేయొద్దండి. అదృష్టం, వాళ్ళు కూడా లేరు. అందరికీ 2 చెవులు పనిచేస్తున్నాయి, అందరికీ 2 కళ్ళు పనిచేస్తున్నాయి. కానీ విచిత్రం ఏమంటే ఆ 2 కళ్ళు, ఈ 2 చెవులు హృదయం దాకా వేటిని తీసుకెళ్ళలేకపోతున్నాయి. ముఖ్యంగా దేవుని వాక్యాన్ని తీసుకెళ్ళలేకపోతున్నాయి. ఎందుకు ఈ పరిస్థితి సంభవిస్తుంది అంటే, మానవుడికి అంత తీవ్రమైన, అంత కఠోరమైన, అంత తీవ్రతతో కూడినటువంటి ప్రేమ, అంత తీవ్రతతో కూడినటువంటి పరితాపం, అంత తీవ్రతతో కూడినటువంటి భక్తి, అంత తీవ్రతతో కూడినటువంటి పశ్చాత్తాపం, అసలు పాపం మీద తిరుగుబాటు చేయాలనే మనస్తత్వం, నేను పాపిని, ఆ పాపం నుంచి విడుదల పొందాలనే మనస్తత్వం. ఎన్నోసార్లు నేను పాపపు క్రియలో, పాపపు కార్యాలలో పడిపోయాను, దాని నుంచి విడుదల పొందాలనే మనస్తత్వం లేకపోవడం వలన, అంటే ఆ యొక్క తీవ్రత హృదయంలో పుట్టకపోవటం వల్ల మనలో భక్తి అనేది కొనసాగట్లేదు ప్రియులారా. ప్రభు అదే చెప్తున్నారు చాలా స్పష్టంగా. వారు వినుమట్టుకు విందురు కానీ చూడనే గ్రహించనే గ్రహించరు. ఇక మరో వచనాన్ని కూడా చూద్దాం. అపోస్తలుల కార్యాలు, అపోస్తలుల కార్యాలు చివరి అధ్యాయం. అపోస్తలుల కార్యాలు చివరి అధ్యాయం. అసలు ఈ సందర్భం చాలా విచిత్రం, ఎందుకంటే చాలాసేపు వాక్యం ప్రకటించిన తర్వాత ఈ మాట అంటాడు ఆయన. ఇక్కడ అపోస్తలుల కార్యాల్లో గ్రంథకర్త రాస్తూ అక్కడ సందర్భాన్ని గురించి తెలియజేస్తూ ఆ వాళ్ళతో చాలాసేపు విస్తృతంగా మాట్లాడతాడు. ఒక దినం నియమించి బస్సులోనికి అతని యొద్దకు అనేకులు వస్తారు. ఉదయం నుండి సాయంకాలం వరకు దేవుని రాజ్యం గురించి పూర్తిగా సాక్ష్యం ఇస్తూ మోషే ధర్మశాస్త్రంలో నుండి, ప్రవక్తలలో నుండి సంగతులు ఎత్తి యేసును గురించి వివరంగా బోధిస్తూ వారిని ఒప్పిస్తూ ఉంటాడు. అతడు చెప్పిన సంగతులు కొందరు నమ్ముతారు, కొందరు నమ్మరు. విచిత్రం. వాళ్ళకి కళ్ళున్నాయి, నమ్మిన వాళ్ళకి కళ్ళున్నాయి, నమ్మని వాళ్ళకి కళ్ళున్నాయి. నమ్మిన వాళ్ళకి చెవులున్నాయి, నమ్మని వాళ్ళకి చెవులున్నాయి. వారికి బోధించింది అదే మెటీరియల్, వీళ్ళకి బోధించింది సేమ్ టు సేమ్ డిట్టో సంగతులు. ఒకే సంగతులు ఒకేసారి ఇరు వర్గాల చెవులలోనికి వెళుతున్నాయి. గమనించాలి మీరు ఆ విషయాన్ని. ఒకే సంగతులు ఒకే బోధకుని ద్వారా, ఒకే నోటి ద్వారా ఇరు వర్గాలకు చెందిన వారి చెవులలోనికి వెళుతున్నాయి. కానీ కొందరు హృదయం వరకు తీసుకెళ్లారు, కొందరు దులుపుకుని వెళ్ళిపోయారు. కొందరు ఎక్కడి వరకు తీసుకెళ్లారు? హృదయం వరకు తీసుకెళ్లారు. కొందరేమో దులిపేసుకుని వెళ్ళిపోయారు. అది విషయం. అదే మనకి ఇక్కడ కనబడుతుంది పిల్లలు. చదవండి అక్కడ, తర్వాత మరి చదవండి. అపోస్తలుల కార్యాలు 28వ అధ్యాయము 26వ వచనం. మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని కాననే కానరని ఈ ప్రజల వద్దకు వెళ్ళి చెప్పుము. ఈ ప్రజలు చెవులారా విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము కొవ్వినది. చూసారా, అన్ని అవయవాలు ఉన్న వాళ్ళు చెడిపోతున్నారండి.
అన్ని అవయవాలు ఉన్న వాళ్ళే పాడైపోతున్నారండి. నిజానికి అవయవాలు లేని వాళ్ళే బాగుంటున్నారు. రాత్రి మీరు విన్నారు కదా రాబర్ట్ ఎట్కిన్సన్ గురించి. మరో అద్భుతమైన వ్యక్తిని రాత్రి మీకు పరిచయం చేస్తున్నాను, జాగ్రత్తగా వినండి ప్రియులారా. అదే రాబర్ట్ ఎట్కిన్సన్ కాలానికి చెందినటువంటి ఒక స్త్రీమూర్తి. ఆమె పేరు హెలెన్ కెల్లర్. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, హెలెన్ కెల్లర్. అదే కాలానికి చెందినటువంటి వ్యక్తి. దాదాపుగా 1880లో అమెరికాలో జన్మించింది హెలెన్ కెల్లర్. పుట్టినప్పుడు దేవుడు అన్నీ ఇచ్చాడు ఆమెకి. 9 నెలల కాలంలో కళ్ళున్నాయి, చెవులున్నాయి, నోరుంది, అన్నీ బాగున్నాయి. ఏ 9 నెలల కాలంలో? తల్లి గర్భంలో 9 నెలల పాటు నిర్మాణం జరిగింది చూశారు. ఆ నిర్మాణం సమయంలో అన్ని అవయవాలు చక్కగా ఉన్న ఆమె, మీరు స్క్రీన్ మీద చూస్తున్నటువంటి హెలెన్ కెల్లర్, అమెరికాకు చెందినటువంటి ఆమె. భూమి మీదకి వచ్చిన తర్వాత 19 నెలల వరకు, జాగ్రత్తగా వినాలి, 19 నెలలు అంటే సంవత్సరం మీద 7 నెలలు. దాదాపుగా భూమి మీదకి వచ్చిన తర్వాత సంవత్సరం మీద 7 నెలలకు ఒక విచిత్రమైన వ్యాధి సోకింది ఆమెకి. ఆ వ్యాధి సోకటం వల్ల దాదాపుగా ఫస్ట్ కంటి చూపు నెమ్మదిగా మందగించి కళ్ళు కనబడడం మానేశాయి. ఆ తర్వాత మెల్లిగా చెవులు వినబడడం మానేశాయి. ఆ తర్వాత మెల్లిగా మాట కూడా మందగించిపోయింది. పొడి మాటలు, చిన్న మాటలు మాట్లాడగలిగేది, కానీ అవి ఆమె తల్లిదండ్రులకే అర్థమయ్యేవి కావు. చూడండి ఎంత బాధాకరమైన పరిస్థితి. అనతి కాలంలోనే, చాలా తక్కువ సమయంలోనే బాగా పుట్టాను అనుకుంటున్న ఆమెకు ఏమీ లేని పరిస్థితి వచ్చేసింది. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చేసింది. తట్టుకోలేని పరిస్థితి వచ్చేసింది. ఇక తల్లిదండ్రులు కూడా అనుకుంటున్నారు, అసలు ఈ పాపకి ఏమైనా నేర్పిస్తే ఎలా నేర్పించాలి? కళ్ళుంటే చూపించి నేర్పిస్తాం, చెవులుంటే మాట్లాడి నేర్పిస్తాం. ఈమెకు కళ్ళు లేవు, అలా అని చెవులు కూడా లేవు. ఒక పక్క కళ్ళు కోల్పోయింది, మరో పక్క చెవులు కోల్పోయింది, మరో పక్క మాట కూడా క్రమక్రమంగా మొద్దుబారిపోయింది. ఏవో మాట్లాడటానికి ట్రై చేస్తుంది, కానీ ఆ మాటలు మాకు అర్థం కావట్లేదు. తల్లిదండ్రులు కూడా ఇక ఈమెను పెంచడం అనవసరం అనుకునే పరిస్థితి, ఇక ఈమెను పెంచినా ఏంటి ప్రయోజనం అనుకునే పరిస్థితి. వాళ్ళు కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి దాపురించింది. ప్రియులరా, ప్రతిదానికి దేవుడికి ఒక ప్రధానమైన సంకల్పం ఉంటుంది. ఒకటి తీశాడా మరోటి ఇస్తాడు. దేవుడికున్న లక్షణం ఏంటో తెలుసా? ఒకటి తీశాడా ఏదో ఒకటి ఇస్తాడు. ఆయన అన్యాయస్తుడు కాదు. ఆయన సంకల్పాన్ని నెరవేర్చుకోవాలి అనుకుంటున్నప్పుడు ఒకటి కోల్పోయావా మరొకటి పొందుకుంటావు. ఒకటి ఎక్కడో కోల్పోయానని బాధపడాల్సిన పని లేదు, మరొకటి ఎక్కడో దాచిపెడతాడు. వెతికితే అక్కడి నుంచే ఒక కొత్త చరిత్ర సృష్టించడానికి నిన్ను వాడుకుంటాడు. ఆమె కళ్ళు లేకుండా, చెవులు లేకుండా, చివరికి మాట కూడా మందగించిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు అనే సులెవాన్ అనే ఒక టీచర్ ఆమెను జాగ్రత్తగా దగ్గరికి తీసుకొని మొదటిగా ఆమెకు బ్రెయిలీ లిపి అలవాటు చేసింది. బ్రెయిలీ లిపి బ్రెయిలీ లిపి కంటే ముందు ఆమెకు స్పర్శ ద్వారా సమస్తాన్ని గుర్తించగలిగేటువంటి శిక్షణ ఇచ్చింది. చాలా కష్టపడి ఆమె అన్నీ పట్టుకోవడం, ఆమె అన్నీ ముట్టుకోవడం, తద్వారా ప్రతి విషయాన్ని అర్థం చేసుకోవడం ప్రారంభించింది. ముందుగా నీళ్ల దగ్గరికి తీసుకెళ్ళి ట్యాప్ ఇప్పినప్పుడు ఆ నీటి స్పర్శ ఆమెకు తగలడం ద్వారా, ఆ నీటి స్పర్శ ఆమెను తాకడం ద్వారా నీటిని గుర్తించడం, అలాగే వాసన పీల్చడం ద్వారా పువ్వుల దగ్గరికి తీసుకెళ్ళి పువ్వుల వాసన పీల్చడం ద్వారా, వాటిని స్పర్శించడం ద్వారా, ఇలా ఒక అద్భుతమైన సాధన. ఇక మాట్లాడటం విషయంలో మరి ఎలా గ్రహించాలి? చెవులు పనిచేయవు కదా. ఎవరి కంఠాన్నైనా సరే స్పర్శించి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఆ ధ్వని తరంగాల సంకేతాలను స్పర్శించి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో గ్రహించగలిగే స్థాయి ఎంత అద్భుతం! ఆ మేధస్సు ఎంత అద్భుతం!
శాస్త్రవేత్తలే ఆశ్చర్యపోయారు. ఎంతోమంది రచయితలు, ఎంతోమంది చరిత్రకారులు ఆమెను గూర్చి వ్రాసినటువంటి మాటల్లో అసలు ఈ తరంలో ఈ అద్భుతాన్ని మేము చూడలేదు అని చెప్పే స్థాయి అండి ఆమెది. కంఠాన్ని స్పర్శించి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కంఠంలోని కదలికలను స్పర్శించి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో చెప్పగలిగే అంతటి అద్భుతమైన స్పర్శాజ్ఞానం, చాలా అద్భుతమైన స్పర్శాజ్ఞానం. ఆమె పెరిగిన తర్వాత ఎవరికైనా ఒక్కసారి షేక్ హ్యాండ్ ఇచ్చిందంటే మరొక్కసారి మరలా ఆ వ్యక్తి వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తే పలానా వ్యక్తి ఇతడును గుర్తుపెట్టగలిగే అంతటి సామర్థ్యం ఆమె మెదడులో ఉంది. అలాంటి శక్తి ఆమెకున్నది. ఆ శక్తి ఇలాంటి ప్రభావవంతమైనటువంటి వ్యక్తిగా ఆ అన్నే సులివాన్ అనేటువంటి టీచర్ ఆమెకు చాలా ఉపయోగపడి ఆమెను ఆ స్థితికి తీసుకొచ్చింది. చాలా విషయాలు అలాగే గ్రహించగలిగేది స్పర్శ ద్వారా. లేకపోతే ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు ఆ కంఠాన్ని స్పర్శించడం ద్వారా, అలాగే సైగలు చేసి ఆమె చేతును ముట్టుకొని చెప్పడం ద్వారా ఇలా బ్రెయిలీ లిపి నేర్చేసుకుంది. చాలా అద్భుతం కదా ఈ విషయం. ఆలోచిస్తుంటేనే మోగబోయి మొద్దుబోయి ఎందుకు పనికిరామనుకుంటూ అన్ని అవయవాలు బాగుండి నా నెత్తి మీద ₹10 పెడితే ₹10 మారను, ₹10 పెడితే రూపాయికి మారను అని చెప్పుకునే జీవితాలను చూసినప్పుడు అరే ఇలాంటి అద్భుతం కూడా భూమి మీద నడయాడిందా? దేవుని సృష్టిలో ఈమె కూడా ఒక భాగమే కదా. దేవుడు నిర్మాణం చేసిన వారిలో ఈమె కూడా ఒక ఆమె కదా. ఇలాంటి అద్భుతమా అని అనుకుంటాం ప్రియులారా. ఇక 17 ఏళ్ల వయసు వచ్చేసరికి ఇమ్మాన్యుయేల్ అనే ఒక దైవ సేవకుడి ద్వారా ఆమె ఇదే స్పర్శ ద్వారా బ్రెయిలీ లిపిలో బైబిల్ గ్రంథాన్ని టచ్ చేయటం ద్వారా, స్పర్శించడం ద్వారా చాలా విషయాలు దేవుని గురించి కూడా నేర్చుకోగలిగింది. ఎప్పుడైతే ఆమె వాక్యాన్ని గురించి అధ్యయనం చేయటం ప్రారంభించిందో, దేవుని మాటలను అర్థం చేసుకోవడం ప్రారంభించిందో, దేవుని వాక్యానికి హృదయంలో చోటు ఇవ్వడం ప్రారంభించిందో, కళ్ళు లేవు కానీ వాక్యాన్ని హృదయం గ్రహిస్తుంది. అద్భుతం కాదా? చెవులు లేవు కానీ వాక్యాన్ని హృదయం వింటోంది. అద్భుతం కాదా? మాట్లాడలేదు స్పష్టంగా కానీ వాక్యాన్ని ధ్యానిస్తోంది. అద్భుతం కాదా? నిజంగా ఒక్కోసారి అనిపిస్తుంది ప్రియులరా, కళ్ళున్న ఈ గుడ్డి వాళ్ళకి, చెవులున్న ఈ చెవిటి వాళ్ళకి, నోరున్న ఈ మూగ వాళ్ళకి బుద్ధి చెప్పటానికే దేవుడు ఇలాంటి వాళ్ళను కొంతమందిని అప్పుడప్పుడు ఏర్పరుచుకుంటాడేమో. వాళ్ళ జీవితాల్లో వీటిని తీసివేసి మరో అపురూపమైన శక్తిని వాళ్ళ మెదడులోనికి ప్రవేశపెడతాడేమో. వాళ్ళ ద్వారా ఈ ప్రపంచానికి బుద్ధి చెప్పాలనుకుంటాడేమో. వాళ్ళను చూపించి మార్గదర్శకంగా ఈ ప్రపంచానికి బుద్ధిని నేర్పించాలనుకుంటాడేమో అనిపిస్తుంది ప్రియులరా చాలా సందర్భాల్లో. ఆమె అలాగే 3 భాషలు నేర్చుకుంది. ఎంత వండర్ అంటే 3 భాషలు నేర్చుకో. అసలు ఆ భాష, వాళ్ళ భాష నేర్చుకోవడమే గొప్ప విషయం. ఇంగ్లీష్లో మాట్లాడడం, ఇంకో 2 భాషలు అదనంగా నేర్చుకోగలిగిందంటే అసలు మనం ఇంకే స్థాయిలో ఉండాలండి. మనం ఇంకే స్థాయిలో ఉండాలి చెప్పండి. అక్కడితో అయిపోలేదు ఆ విజయ పరంపర. ఆ విజయ పరంపర అక్కడితో ఆగిపోలేదు. ప్రపంచం మొత్తం నేటికి హెలెన్ కెల్లర్ గురించి మాట్లాడుకోగలుగుతుందంటే అది మామూలు విషయం కాదని మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉండాలి. అది మామూలు విషయం కాదు, అది మామూలు చరిత్ర కాదు ప్రియులారా. ఒకనొక రోజు హెలెన్ కెల్లర్ స్నేహితురాలు వాకింగ్కి వెళ్ళొచ్చింది. వాకింగ్కి వెళ్ళొచ్చిన తర్వాత హెలెన్ కెల్లర్ ఆమెతో మాట్లాడుతూ పొడి మాటలు, మీకు తెలుసు కదా, కొన్నాళ్ళకి సాధన చేసి చిన్నప్పుడు మోగబోయిన గొంతును చాలా వరకు సక్రమీకరించుకుంది. ఆ గొంతుతో మాట్లాడగలిగే స్థాయికి వచ్చింది. ఇంకొక అద్భుతమైన విషయం చెప్పమంటారా? ఆమె యుక్త వయసుకు వచ్చేసరికి, అంటే దాదాపు ఒక 30 ఏళ్ళు ఆ వయసుకు వచ్చేసరికి అద్భుతమైన వక్తగా మారిపోయింది. అద్భుతమైన ప్రసంగాలు చేయగలిగే స్థాయికి వెళ్ళిపోయింది. సాధన, జ్ఞానం ఎలా నేర్చుకుంది? అందరూ ఆశ్చర్యపోయారు. చెవుడు కదా, పూర్తిగా చెవులు వినబడవు కదా, కన్నులు పూర్తిగా కనబడవు కదా, ఎలా జ్ఞానం నేర్చుకోగలిగింది? ఎంత గొప్పగా ప్రసంగిస్తోంది ఈమె. అసలు ఏంటి సాధన? ఏదో తెలియని ఒక అదృశ్య శక్తి మీకు సహాయపడుతుంది, మీకు తోడ్పడుతుందని చాలామంది మాట్లాడుకునేవారు. ఏదో తెలియని అదృశ్య శక్తి మీకు సహాయపడుతుంది, లేకపోతే ఇది సామాన్యమైన విషయం కాదు.
రెండు చెవులు పనిచేయవు, రెండు కళ్ళు పనిచేయవు, కానీ ఈమె అద్భుతమైన వక్త, అద్భుతమైన ప్రసంగం చేస్తోంది. ఒకప్పుడు ఈ నోరు సరిగా పనిచేసేది కదట, నోరు కూడా పోయిందట. కానీ సాధన చేసి ప్రతి పదాన్ని జాగ్రత్తగా మాట్లాడుతూ ఆమెకు ఒక మంచి వక్తగా మారిపోయింది. పట్టుదలతో శ్రమించింది, ఖాళీగా కూర్చోకుండా పట్టుదల. చాలామంది ఆశ్చర్యపోయారు. స్నేహితురాలు వాకింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత అడుగుతుంది, ఈరోజు వాకింగ్కి వెళ్ళి వచ్చావు కదా, బయట ప్రకృతిని చూసి వచ్చావు కదా, ఎలా ఉంది ప్రకృతి అని అడిగితే స్నేహితురాలు ఏముందో తెలుసా? ఏముంది ప్రకృతి, రోజు వెళ్ళొచ్చేదే కదా, బోర్డు చిరాకు అంతే. అవే కదా, ఏం చూస్తాం, అవే కదా, ఏముంటాయి ప్రకృతిలో. వెళ్ళాను వాకింగ్కి, అంతా అయిపోయింది, వాకింగ్ అయిపోయింది, మార్నింగ్ వాక్ అయిపోయింది, ఇంటికి వచ్చేసాను. ఏముంటుంది ప్రకృతిలో, రోజు చూసేదే కదా అంటే అప్పుడు హెలెన్ కెల్లర్ ఏం చెప్పిందో తెలుసా? ఏదైనా ఒక పువ్వు తొడిమను నేను పట్టుకున్నప్పుడు నేనేమనుకుంటానో తెలుసా? నాకు కళ్ళు లేవు, చెవులు కూడా లేవు. ఈ తొడిమనంత సున్నితంగా చేసిందెవరు అని నేను ఆలోచిస్తాను. దాని వెనక ఒక అందమైన పువ్వు ఉంది చూసావు, ఆ పువ్వును అంత అందంగా సృష్టించింది ఎవరు అని స్పర్శించి నేను తెలుసుకుంటాను. చాలా సున్నితంగా అనిపిస్తుంది నాకు. ఆ స్పర్శ చాలా అద్భుతం. ఇప్పటి వరకు ఎన్నో పువ్వులు వాటి దగ్గరికి నన్ను తీసుకెళ్తే వాటిని నేను స్పర్శించాను. నా స్పర్శ ద్వారా నేను గ్రహించింది ఏంటంటే వాటికి ఆ సున్నితత్వాన్ని ఇచ్చింది ఎవరు అనే ఆలోచన చాలాసార్లు నాకు వచ్చింది. ఇక ఆ పువ్వును నా ముక్కు దగ్గర పెట్టుకుని వాసనను ఆగ్రానించినప్పుడు ఆ వాసనను ఆస్వాదిస్తూ నేను అనుకుంటాను, ఒక్కో పువ్వుకి ఒక్కో విధమైన సువాసన ఇచ్చినటువంటి వారెవరు, అసలు ఎవరు దీన్ని వెనుకున్నారు అని చాలా ఆశ్చర్యపోతాను. ప్రకృతిలో నాకు తగిలిన ప్రతి స్పర్శ నాకు అద్భుతంగా అనిపిస్తుంది. ప్రకృతిలో నేను పీల్చే ప్రతి వాసన నాకు అద్భుతంగా అనిపిస్తుంది. నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు? ప్రకృతి వెనక ఒక మహాశక్తి ఉంది. ఆ మహాశక్తి ఎవరో కాదు, దేవుడు. ఎవరితో చెప్పిస్తున్నాడు? ఎవరికి చెప్పిస్తున్నాడు? మీరు ఆలోచించండి ప్రియులారా. ఎవరితో చెప్పిస్తున్నాడండి ప్రపంచానికి? ఎవరికి చెప్పిస్తున్నాడండి? రెండు కళ్ళు కోల్పోయినటువంటి ఒక ఆమె, రెండు చెవులు పనిచేయనటువంటి ఒక ఆమె, అన్ని అవయవాలు సక్రమంగా పనిచేసి వాకింగ్కి వెళ్ళి ఎగురుకుంటూ వచ్చిన ఆమెకి చెప్తోంది, ప్రకృతిలో దేవుని లక్షణాలను చూడగలిగావా? ప్రకృతిలో దేవుడు ఉన్నాడన్న విషయం నీకు అర్థమవుతుందా? ప్రకృతి వెనక దేవుడు ఉన్నాడన్న విషయం నీకు అర్థమవుతుందా? ప్రకృతిని నడిపిస్తున్నది ఆయన అన్న విషయం నీకు అర్థమవుతుందా? ఆయన లేకుండా ప్రకృతిలో ఏదీ లేదన్న వాస్తవం నీకు అర్థమవుతుందా? ఎవరో చెయ్యకుండా ఇంత అద్భుతం ఇలా రాదు, ఇంత అద్భుతం ఈ విధంగా సృష్టింపబడదు, ఇన్ని ప్రత్యేకతలు, ఇన్ని మార్పులు, ఇన్ని వేరియేషన్స్ ఉండవు. పువ్వు పువ్వుకి, పండు పండుకి, కాయ కాయకి, చెట్టు చెట్టుకి, ప్రకృతిలోని ప్రతిదానికి మానవుల కొరకు ప్రత్యేకంగా డిజైన్ చేయబడినట్టుగా ఎంత అద్భుతంగా ఈ పంచభూతాలు ఉండవు. ఈ విషయం నీకు అర్థమవుతుందా అని అడిగిందండి. ఇంకో విషయం చెప్పమంటారా? హెలెన్ కెల్లర్ ఇండియాకు కూడా వచ్చింది. మన భారతదేశంలో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ప్రత్యేక గాయని. ఆమె పాట పాడుతూ తమ దేవుణ్ణి స్తుతిస్తూ ఒక పాట పాడుతుంది ఆమె. నా దేవుడా, నా సృష్టికర్త, నాకు ఈ భూమి మీద నువ్వు ఏ కష్టాన్ని ఇవ్వలేదు, నన్ను చాలా బాగా చూసుకున్నావు. పుట్టిన నాటి నుండి ఇప్పటి వరకు ఎంతోమంది కంటే నా జీవితాన్ని చాలా బాగా చూసుకున్నావు. నువ్వు నన్ను చాలా ప్రేమించావు. నాకేం కష్టాలు ఇవ్వలేదు నువ్వు, నాకేం కన్నీళ్ళు ఇవ్వలేదు నువ్వు, నన్ను బాగా చూసుకున్నావు అని పాడుతుంటే ఆమెకు వినికిడి లేదు. ఆమె పక్కనే కూర్చొని ఆమె పాడుతున్నప్పుడు పర్మిషన్తో ఆమె కంఠాన్ని స్పర్శిస్తూ ఆమెను పాడమని అడిగితే ఆమె పాడుతున్నప్పుడు ఆమె పాడుతున్న భావాలు చెప్పగలిగిందంటే హెలెన్ కెల్లర్ స్థాయి ఏంటో మీరు అర్థం చేసుకోండి. అప్పుడు ఆమె కూడా మాట్లాడుతూ ఏముందో తెలుసా? ఆ స్పర్శ ద్వారా ఆ భావాలు తెలుసుకుని ఆమె ఏమంటుందో తెలుసా? నా దేవుడు కూడా నాకు ఏమీ లోటు చేయలేదు, నా దేవుడు నాకు సమస్తాన్ని ఇచ్చాడు, నా దేవుడు నన్ను ఎంతో ప్రేమించాడు, నా దేవుడిని నేను స్తుతిస్తున్నాను, ఎందుకంటే భగవంతుడు సృష్టికర్త నాకు ఏ లోటు చేయలేదు, నాకు అన్ని సమృద్ధిగా ఇచ్చాడు. ఎందుకంటున్నానంటే ఈ మాటలు, ఒకవేళ నేను ఈ స్థితిలోనికి వచ్చి ఉండకపోతే నా జీవితంలో ఈ ప్రపంచంలోని చాలా మందిలాగా చాలా కోల్పోయేదాన్ని,
చాలా మందిలా చాలా కోల్పోయేదాన్ని. అలా కోల్పోకుండా ఈరోజు ఇంత మంచి జీవితాన్ని జీవించగలుగుతున్నానంటే, ఈ స్థితిలోనికి ఈరోజు నేను రాగలిగానంటే నా కళ్ళు తీసేసినందుకు నేను ఆయనకు రుణస్తురాల్ని, నా చెవులు పని చేయకుండా చేసేసినందుకు నేను ఆయనకు రుణస్తురాల్ని, నా నోరు మందగించిపోయేలా చేసినందుకు నేను ఆయనకు రుణస్తురాల్ని. నేను ఎప్పుడూ ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉంటాను. ఆయన నన్ను ఇలా చేయబట్టే నేను ఈరోజు ఎంత ఎత్తుకు ఎదగలిగాను, ఎంత గొప్ప స్థితిలోనికి రాగలిగాను. ఎంత గొప్ప మనసు అండి ఆవిడది, మీరు ఆలోచించండి ప్రియులారా. ఎంత గొప్ప మనసు. అన్నీ పోయినప్పుడు యోబు అంటున్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామానికి మహిమ కలుగునుగాక. అన్నీ పోయినప్పుడు కూడా దేవుణ్ణి స్తుతించగలిగే ఆ మనసు, ఎంత గొప్ప మనసు, ఎంత గొప్పగా దేవునితో సహవాసం, అది ఎంత గొప్పగా దేవుణ్ణి అర్థం చేసుకోవడం. అందుకే కళ్ళు లేని ఒక ఆమెతో కళ్ళున్న ప్రపంచానికి దేవుడు బుద్ధి చెప్పాడు. మీరు ఆలోచించాలి. కళ్ళు లేని ఒక ఆమెతో కళ్ళున్న ప్రపంచానికి దేవుడు బుద్ధి చెప్పాడు. చెవులు లేని ఒక ఆమెతో వినగలిగే ప్రపంచానికి దేవుడు బుద్ధి చెప్పాడు. తీర్పు దినాన మనం వెళ్ళి నిలబడితే హెలెన్ కెల్లర్ మనకంటే చాలా ఎత్తైన స్థితిలో ఉంటుందండి. చాలా అంత ఎత్తైన స్థితిలో మనం కూడా ఉండము. నేను చెప్పాను కదా, రాబర్ట్ ఎట్కిన్సన్ ఆయన ప్రెస్ ప్రారంభించాడు. ఆయన అధ్యక్షుడిగా, ఫౌండర్గా ఉన్నాడు. ఈమె 3 పుస్తకాలు రచించింది. ఆశ్చర్యపోయారు, ఎలా అబ్బాయి వీడికి సాధ్యమైంది, ఎలా సాధ్యమైంది. వాటిని బ్రెయిలీలో ప్రింట్ చేయమని చెప్పేసి ప్రింటింగ్ ప్రెస్కి పంపించింది. 3 పుస్తకాలు. లైట్ ఇన్ మై డార్క్నెస్. ఆ పుస్తకాల పేర్లు లైట్ ఇన్ మై డార్క్నెస్, ఆ పుస్తకం పేరు. తర్వాత ఆ పుస్తకం పేరు ఏమని మారిందో తెలుసా? మై రిలీజియన్ టు లైట్ ఇన్ టు మై డార్క్నెస్. ఎంత అద్భుతం చూడండి. ఒకప్పుడు లైట్ ఇన్ మై డార్క్నెస్ అని రాసినటువంటి పుస్తకానికి మై రిలీజియన్ టు లైట్ ఇన్ మై డార్క్నెస్ అని పేరు మార్చింది. అంటే నేనే మార్గాన్ని అయితే అనుసరిస్తున్నాను, నేను ఏదైతే విశ్వసించానో అది నా చీకట్లో నాకు వెలుగునిచ్చింది. దానికి ఆమెకు ప్రేరణనిచ్చిన మాట, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. అలా అద్భుతమైన పుస్తకాలు ఆమె రచించింది. స్త్రీ హక్కుల కోసం రచించింది, వికలాంగుల ఉపాధి కోసం ఆలోచించింది. చాలా 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 విషయాల్లో ఆమె చాలా స్పోర్టివ్గా వర్క్ చేసింది. కానీ ఆమెకు కళ్ళు లేవు, ఆమెకు చెవులు లేవు. ఒక మంచి వక్తగా పేరు సంపాదించుకుంది. మీరు చూస్తున్నారు స్క్రీన్ మీద ఆమె సంపాదించుకున్నటువంటి బ్యాచిలర్ డిగ్రీ, ఫస్ట్ బ్యాచిలర్ డిగ్రీ తీసుకుంది. ఒక గుడ్డి చెవిటి వ్యక్తి ఫస్ట్ బ్యాచిలర్ డిగ్రీ తీసుకుంది ప్రపంచంలో. ఫస్ట్ తొలి వ్యక్తి ఆమె. మీరు ఆలోచించండి, ఎంత అద్భుతం అండి ఇది. 1-2 అండి విజయాల మీద విజయాలు, విజయాల మీద విజయాలు. 1-2 చెప్పండి, ఎన్ని విజయాలు సాధించిందండి ఆమె. ఇవంతా ఆలోచించినప్పుడు మనకు అర్థమవుతుంది, దేవుడు నరులకు బుద్ధి చెప్పటానికి, చాలా మందికి బుద్ధి చెప్పటానికి అప్పుడప్పుడు ఇలాంటి వారిని మన కళ్ళ ముందు పుట్టించుకుంటూ ఉంటాడు. అప్పుడైనా మన మనోనేత్రాలు వెలిగింపబడాలి ప్రియులారా, అప్పుడైనా మన మనోనేత్రాలు వెలిగింపబడాలి. లేకపోతే మనం పుట్టి అర్థం లేదండి. కళ్ళు బాగా పనిచేశాయి, వాడేసుకున్నాం. చెవులు బాగా పనిచేశాయి, వాడేసాం. నోరు బాగా పనిచేసింది, దాన్ని ఇంకా ఎక్కువ వాడేసాం. చేతులు కాళ్ళు బాగా పనిచేశాయి, అవయవాలన్నీ బాగా పనిచేశాయి, ఇష్టం వచ్చినట్టు వాడేసాం. ఇష్టం వచ్చినట్టు వాడి 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 పాడేశాం. యూజ్ అండ్ త్రో అన్నట్టు. ఎక్కడ పడేసాం? శ్మశానంలో పడేశాం. వాడేశాం, పడేశాం, అయిపోయింది జీవితం. అలా అయితే ఎందుకంటే దేవుడు భూమి మీద మనం పుట్టించటం? మీరే చెప్పండి. అలా అయితే దేవుడు ఎందుకంటే మనల్ని భూమి మీద పుట్టించటం? వేస్ట్. అందుకే ఆయన అంటున్నాడు, మీ శరీరమును సజీవ యాగముగా నాకు సమర్పించండి.
బ్రతకండి నా కోసం. కానీ హెలెన్ కెల్లర్కి ఏం చేయాలో తెలిసింది. ఆమె చివరి క్షణాలలో చనిపోవటానికి ముందు ఆమె రాసినటువంటి పుస్తకాల్లో ఆమె భావజాలం ఏంటో తెలుసా? దేవుడు ఎక్కడున్నాడో తెలుసా? నాలో ఉన్నాడు అందండి. దేవుడు నాలో ఉన్నాడు. ఒక వెలుగు నేను గమనిస్తున్నాను, ఆ వెలుగు నాతోనే ఉంది. ఆయన వెలుగై ఉన్నాడు, ఆ వెలుగు నాతోనే ఉందని చెప్పింది. ఈ ప్రకృతిలో ఏదైతే నేను స్పర్శించానో ప్రతి స్పర్శలోనూ ఆయన లక్షణాలు కనుగొన్నాను, ఆయన ప్రేమను కనుగొన్నానని చెప్పింది. నిజంగా అలాంటి వాళ్ళతోనే ప్రపంచానికి దేవుడు బుద్ధి చెప్పిస్తున్నాడు. ఎన్నిక లేని వారిని దేవుడు ఏం చేశాడు? ఎన్నుకున్నాడు ప్రియులారా. అయినా ప్రపంచం కళ్ళు తెరుచుకోలేదండి. మళ్ళీ వింటాం, బాగుంది అనుకుంటాం, అదిగో ఆ గేటు దగ్గరే దులిపేసుకుంటాం. కొంతమంది ఏమో ఇంటి దాకా మోసుకెళ్తారు అనుకోండి, అక్కడ గుమ్మం దగ్గర దులుపుకుంటారు. మొత్తం మీద దులిపేయడమే. నాకేమనిపిస్తుంది అంటే, నా జీవితంలో ఎక్కువ భాగం అంటే నేను మారుమనసు పొందిన తర్వాత, సువార్త పరిచర్యలో అడుగుపెట్టిన తర్వాత నా జీవితంలో ఎక్కువ భాగం సభల్లోనే గడిపానండి. ఎక్కువ భాగం ఇలాంటి సభలు నా జీవితంలో ఎక్కువ గడిచిపోయాయి. చాలా ఉన్నాయి, ఎన్నో రోజులు. ఈ వెంటూరు కూడా ఇది వరకు ఒకసారి వచ్చాను. అది ఏ గ్రౌండ్ ఇదో ఇది ఇంకోటో తెలియదు. ఇదేనా? అప్పుడు గోళ్ళు ఏం కనబడలేదు నాకు. అదే అలా చాలా ప్రాంతాలకు నేను వెళ్ళాను, చాలా సభలకు వెళ్ళాను. ఇలా చాలామంది నాకు కంటికి కనబడుతుంటారు. లైటింగ్ వెలుతురులో కొంతమంది మోకాలు తెలుస్తాయి, కొంతమంది మోకాలు తెలియవు, కొంతమంది ఏమో రెగ్యులర్ కనబడుతుంటారు, కొంతమంది అప్పుడప్పుడు కనబడుతుంటారు. కానీ ఎక్కువ శాతం మంది దులుపుకుని వెళ్ళిపోయే వాళ్ళే ఉంటారు. ఆ విషయం నాకు బాగా తెలుసు. జీవితం ఇలాగే అయిపోద్దని చాలాసార్లు అనిపిస్తుంది. ఇలాగే అయిపోద్ది జీవితం. ఒకడు స్వీకరిస్తాడు, ఒకడు స్వీకరించడు. ఒకడు పట్టించుకుంటాడు, మరొకడు పట్టించుకోడు. ఒకడు సీరియస్గా తీసుకుంటాడు, ఒకడు సీరియస్గా తీసుకోడు. కానీ దేవుడు మాత్రం ప్రతి ఒక్కరిని తడుతూనే ఉంటాడు. ప్రతి సమయంలో ప్రతి క్షణంలో తడుతూనే ఉంటాడు. లేపే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. కానీ మనిషి లేవడు లేచినట్టు నటిస్తాడు. శీతాకాలం చూడండి, దుప్పటిగా పడుకుంటారు. అమ్మ వస్తుందరే అంటే లేచాను అంటాడు. దుప్పటి ఇలా తీస్తాడు, నువ్వు వెళ్ళు నేను లేచాను అంటాడు, మళ్ళీ పడుకుంటాడు. అది మనిషి నైజం. పౌలు అంటున్నాడు, ప్రభువా నీవెవరు అంటే, నువ్వేం చెయ్యాలో అది నీకు తెలుపబడును. బాగా నోటీస్ చేయండి. అప్పటి వరకు అతడికి ఏం చెయ్యాలో తెలీదు. కళ్ళు పోయాయి, 2 కళ్ళు పోయాయి. లేచి నువ్వు పట్టణంలోకి వెళ్ళమన్నప్పుడు సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను, 8వ వచనం, ఏమీయో చూడలేకపోయెను గనుక వారతని చెయ్యి పట్టుకుని దమస్కులోనికి నడిపించిరి. చేతులు నరికేయడానికి వచ్చేవాడిని చెయ్యి పట్టుకుని నడిపిస్తున్నారు. అంతా మారిపోయింది, సీన్ రివర్స్ అయిపోయింది. అసలు అతను వచ్చింది ఎందుకు? చేతులు నరికేద్దామా కాళ్ళు నరికేద్దామనే స్వభావం కలిగినోడు ఇప్పుడు అతను చెయ్యి ఇంకోటి పట్టుకుని, ఇదిగో ఇలా నడు, చూసుకో అక్కడ రాయి ఉంది, చూసుకో అక్కడ గొయ్యి ఉంది, తనుకుంటావు అనేసరికి ఎలా ఉంటుందండి మనసుకి? చీన బతికేంటి ఇలా అయిపోయింది అనుకుంటాడండి. వీరుడు ధీరుడు శూరుడు అనుకున్నాడు, నా బ్రతికేంటి ఎలా అయిపోయింది, నా ఆలోచన ఏంటి ఎలా అయిపోయింది, నేనేంటి ఈ స్థితికి వెళ్ళిపోయాను, ఎలా ఉండేవాడిని, ఎలా అయిపోయాను నేను అనుకునే పరిస్థితికి వెళ్ళిపోయి ఉంటాడు. ప్రియులరా, నడిపించుకుని తీసుకెళ్తున్నారు. అతడు 3 దినములు చూపు లేక అన్న పానములేమీ పుచ్చుకొనకుండెను. 3 days, 3 రోజులు, 72 గంటలు, 72 గంటల పాటు చీకట్లో కాలం గడిపాడు. చీకటి, అలాంటి చీకటి అతని బ్రతుకులు ఎప్పుడు చూడలేదు. ఆ చీకట్లో ఉండగా అతనికి అసలు విషయం అర్థమైంది. ఇది కాదు చీకటి, ఎన్నాళ్ళు నా హృదయాన్ని ఏలుబడి చేసిందే చీకటి. ఇప్పుడు ఈ చీకట్లో నుంచి బయటికి రావడం కాదు, నా హృదయంలో ఉన్న అసలైన చీకట్లో నుంచి బయటికి రావాలి. నేనేం కోల్పోయానో నేను తెలుసుకోవాలి, నేనేం నష్టపోయానో నేను అర్థం చేసుకోవాలి, నా బ్రతుకు ఏ స్థితిలో దిగజారిపోయిందో నాకు తెలుసుకోవాలి, నేనేమి చేయవలనో నాకు ఇప్పుడు తెలియాలి. అలా ఏం చెయ్యాలో తెలియకుండా అన్ని సంవత్సరాలు బతికేసినాడు
తర్వాత ప్రపంచానికి ఏం చెయ్యాలో చెప్పాడు. దట్ ఈజ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. అప్పటి వరకు ఏం చేయాలో బతకకుండా, ఏం చేయాలో తెలియకుండా బతికేసినోను కూడా అతడు ఏం చేస్తూ బతకాలో ప్రపంచానికి చెప్పేటువంటి తర్ఫీదునిచ్చేశాడు దేవుడు. ఎంత గొప్ప అద్భుతం అతని బ్రతుకులో జరిగింది చూడండి. 3 దినాల చీకటి తర్వాత అతడు గొప్ప వెలుగులోనికి ప్రవేశపెట్టబడ్డాడు. అక్కడి నుంచి అనేక మందిని వెలిగించే జ్యోతిగా, దివ్యగా మారిపోయాడు. ప్రియులారా, మరి నీ పరిస్థితి ఏంటి రాత్రి? నీ పరిస్థితి ఏంటి రాత్రి? ఒకసారి ఆలోచించు. ఎంతకాలం ఇలా దులుపుకొని వెళ్ళిపోతావు? ఎంతకాలం ఇలా విడిచిపెట్టి వెళ్ళిపోతావు? ఇలాంటి చరిత్రలు ఆలోచించిన తర్వాత అయినా మన బ్రతుకులో గొప్ప మార్పు రాకపోతే, ప్రభువే నాతో మాట్లాడుతున్నాడన్న స్పర్శ నీకు తెలియకపోతే, ఈ ప్రకృతిలో అణువణువు నీకు ఆ విషయాన్ని తెలియజేస్తుంది. ఆకాశాన్ని చూడు, అంతరిక్షం చూడు, అది నీకు బోధిస్తుంది. పగలు బోధ చేస్తుంది, రాత్రి బోధ చేస్తుంది, ప్రకృతిలోని ప్రతిదీ బోధ చేస్తుందని బైబిల్ చెబుతోంది. ఈ ప్రకృతి అంతా మనకి దేవుని గూర్చినటువంటి లక్షణాలను ప్రత్యక్షపరుస్తుంది. అయినా మనం అర్థం చేసుకోకుండా తిన్నామా, పడుకున్నామా, తెల్లారిపోయిందా, పనికి వెళ్ళామా, వచ్చామా, మళ్ళీ పడుకున్నామా, ఇదే జీవితం సంపాదించామా, దాచుకున్నామా, చచ్చిపోయామా. ఇదే జీవితం అయితే ఆ జీవితంలో మరలా విస్తృతమైన పాపాల సంఖ్య పెరిగిపోతుంటే, మారు మనస్సు రాకపోతుంటే, ఈ శరీరాన్ని సజీవయాగంగా ప్రభువుకు సమర్పించి ఆయన దయలో, ఆయన అనుగ్రహైశ్వర్యంతో వర్ధిల్లాలన్న స్పృహ మనకి లేకపోతుంటే ఎందుకు చెప్పండి బ్రతుకు ప్రియులారా? నల్లని వెంట్రుకలు తెల్లని వెంట్రుకలుగా మారిపోయి, మృదువుగా ఉన్న చర్మం చీకిపోయి, ముడతలు పడిపోయి, ఈ జీవితం ఎక్కడితో ముగిసిపోయి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చేశాక, పాడి నలుగురు మోసుకుంటూ పోతున్నప్పుడు వెనక్కి తిరిగి చూస్తే ఏముందండి జీవితం? ఏమీ లేదనిపిస్తుందండి. అలా ముగిసిపోవటానికండి దేవుడు ఎంత అద్భుతమైన నిర్మాణాన్ని చేసి భూమి మీదకు పంపించాడు. కాదు ప్రియులారా, ఈరోజే మీరేంటో మీరు తెలుసుకోండి. మీ శక్తి సామర్థ్యాలు ఏంటో మీరు తెలుసుకోండి. మీరు ఎలా బ్రతకాలో మీరు తెలుసుకోండి. మీరు ఏ విధంగా పాపంతో పోరాడాలో మీరు తెలుసుకోండి. మీరు ఎక్కడ పడిపోయారో మీరు తెలుసుకోండి. ఎలా తిరిగి నిలబడాలో తెలుసుకోండి. పడిపోయిన వాడు ఎందుకు పనికిరాని వాడు కాదు, నిలబడకుండా ఉండిపోయిన వాడే ఎందుకు పనికిరాని వాడు. పడిపోవటం సహజం, తిరిగి నిలబడటం మన ధర్మం. ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయండి. అదేం అసాధ్యం కాదు. దేవుడు మీకు సహాయం చేస్తాడు. మీ మనోనేత్రాలు వెలిగిస్తాడు. మీకు ఆ స్పృహనిస్తాడు. మీరు కూడా పోరాడగలరు. మీరు కూడా గెలవగలరు. మీరు కూడా దేవుని అర్థం చేసుకోగలరు. మీరు కూడా ఆయన సన్నిధాన వర్తంలోగా ఉండగలరు. మీరు కూడా ఆయన సహవాసంలో ఉండగలరు. మీరు కూడా ఆయనతో అద్భుతమైన సహవాసం కలిగి ఒక మహోన్నతమైన లోకానికి చేరగలరు. ఆ నిత్య రాజ్యంలో యుగయుగాలు మీరు ఉండగలరు. అట్టి ధన్యత దేవుడు మీకు, మీ కుటుంబాలకు సమృద్ధిగా దయచేయునుగాక. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి, కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి, ప్రభువా, ఎంత గొప్ప ప్రేమ తండ్రి మీదే. మా జీవితాలు వెలిగించాలన్న ఒకే ఒక్క ఆలోచన తప్ప మరొకటి మీ దగ్గర లేదు తండ్రి. మీ దీర్ఘశాంతాన్ని గ్రహిస్తుంటే మాకు అర్థమవుతున్నది ఒక్కటే తండ్రి, మీరు మమ్మల్ని మార్చాలనుకుంటున్నారు. మీరు మా జీవితాన్ని మార్చాలనుకుంటున్నారు. మీరు మమ్మల్ని మరోలా చూడాలనుకుంటున్నారు తండ్రి. ఇలా కాదు ప్రభువా. ఆ సంగతి అర్థం చేసుకోలేక, కన్నులు తెరవలేక, చెవులతో గ్రహించలేక, హృదయంలో అర్థం చేసుకోలేక తండ్రి వారి మనస్సు తిప్పుకొనకుండా ఎంతోమంది తండ్రి లోక వ్యామోహంలో, లోక సంబంధమైన ఆలోచనల్లో పడి కొట్టుకుపోతున్నారు తండ్రి. మాలో ఏ ఒక్కరము నీతిమంతులము కాదు ప్రభువా. ప్రతి ఒక్కరము పాపముతో పట్టబడిన వారము, పాపము చేసిన వారము, అపరాధముల చేత, పాపముల చేత పలుమార్లు పడి చచ్చిన వారమే తండ్రి. ఎన్నిసార్లు మేము పడిపోయినప్పటికీ మమ్మల్ని తిరిగి లేపిన మీ కృప వర్ణనాతీతం ప్రభువా. మమ్మల్ని తిరిగి లేపిన మీ ప్రేమ వర్ణింప సఖ్యము కానిది ప్రభువా. తండ్రి, ఇన్ని విధాలుగా మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నప్పటికీ మేము మీ ప్రేమను తెలుసుకోకపోతే, మేము మీ ప్రేమను అర్థం చేసుకోకపోతే మా బ్రతుకులకు ఎలాంటి ఉపయోగం ఉండదు తండ్రి. మీ పిల్లలు నటించేవారుగా కాక మీ కొరకు జీవించేవారుగా ఉండునట్లు సహాయం చేయండి. వారి హృదయాలు సంపూర్ణంగా తెరవండి. వారి మనోనేత్రాలు వెలిగించండి. ఈ 3 దినాల వాక్యాన్ని విని విడిచిపెట్టేవారుగా,
వదిలేసి వెళ్ళిపోయేవారిగా కాకుండా తండ్రి, హృదయం అనే పలకల మీద బలంగా నాటుకుని తండ్రి, నేను ఈ రోజు నుంచి నీకు నా శరీరాన్ని సజీవంగా సమర్పించి నా హృదయంలోనికి మిమ్మల్ని ఆహ్వానించి సంపూర్ణ నిశ్చయతతో మీ యందు భయభక్తులు కలిగి జీవిస్తానని ప్రతి ఒక్కరూ నిర్ణయం తీసుకోవడానికి సహాయం చేయండి. కష్టపడిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మీ వాక్యము మీ పిల్లల హృదయాల్లో 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా ఫలింపచేయండి ప్రభువా. ఎవరిని మీ పిల్లలు తండ్రి ద్వేషించకుండానట్లు తండ్రి, ఈ లోకములో తండ్రి జీవించిన కొద్ది కాలమంతయు తండ్రి ప్రేమ కలిగి సత్యము చెప్పుచు అన్ని విషయాల్లో ఎదగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకు చెల్లిస్తూ ఈ యొక్క అద్భుతమైన సభలను ఈ విధంగా జరిగించిన కుటుంబాలకు మీ యొక్క కృపను తోడుగా ఉంచమని ప్రాధేయపడుతూ, కష్టపడిన ప్రతి సోదరుణ్ణి మీ దృష్టిలో ఉంచుకుని తండ్రి వారికి మరింత ఉన్నతమైన ఆలోచనలు, ఉన్నతంగా మీ పరిచర్యలు నడవగలిగే భాగ్యము దయచేయమని వేడుకుంటున్నా. తోటి సేవకులను జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటూ వారి పరిచర్యను ఇంకా దీవించి ఆశీర్వదించమని ప్రాధేయపడుతూ క్రీస్తు నామములో ఈ ప్రార్థన మనవులు సమర్పించుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ సో మచ్.